కోసం టైం స్పెండ్ చేసి ఈ నేను చేస్తున్న తపనికి మీరు ఈ మాత్రం ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుగా మీరు వచ్చి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు రావటమే మమ్మల్ని ఆశీర్వదించినట్టు అవుతుంది. అనయ్య మీరు మీ ద్వారా మీ గురించి నేను చాలా విన్నాను. మీరు చాలా మంచి పనులు చేశారని. అది నాకు రోమాలు నిక్కబడుచుకుంటాయి అనమాట. అన్నయ్య ఎంతున్నా కూడా కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు సైనికులకు కూడా పంచిచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అన్నయ్య. మీకు దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నాకు మాటలు రావట్లేదు, ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ చాలా సంతోషం అది. కాబట్టి ప్లీజ్ అన్నయ్యని ఒక 2 నిమిషాలు సుమన్ గారిని మాట్లాడవలసిందిగా నా రిక్వెస్ట్. అందరికీ నమస్కారం. సమయం చాలా తక్కువ ఉందండి. నాకు రణధీర్ గారు ఎప్పటి నుంచో ఈ ప్రోగ్రాం గురించి చెప్పారు, కానీ ఈరోజు నాకు ఉదయం 6:30 నేను ఇంటి నుంచి బయలుదేరాను. ఒక మ్యారేజ్, ఇంకో మ్యారేజ్ మా కరాటే మాస్టర్ శ్రీశైలం చెప్పి ఆయన సిస్టర్ది దిల్సుఖ్ నగర్లో. అక్కడి నుంచి కల్వకుర్తికి వెళ్ళాను. కల్వకుర్తిలో వచ్చేసి ఒక ప్రోగ్రాం, అది 2 అవర్స్ లేట్ అయింది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడు పార్క్ హోటల్లో ఎమినెంట్ డాక్టర్స్కి అవార్డ్స్ ఇవ్వడం, మెడికల్ అంటే దీని గురించి టూరిజం గురించి ఒక పెద్ద ప్రోగ్రాము. కానీ నేను ఫుల్గా లేను, మధ్యలో వచ్చాను. ఎందుకంటే ఇక్కడ క్లోజింగ్ టైం తెలుసు నాకు. ఏదో వాళ్ళు కొంచెం దయ వేస్తే ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ అవుతారు, లైట్లు ఆఫ్ చేయకుండా. కానీ ఇక్కడ మెయిన్గా ఈరోజు వచ్చిందండి, నాకు అసలు మీకు అందరికీ తెలుసు, ఒక ఆర్టిస్ట్ కళాకారులు అంటే నాకు చాలా గౌరవం, చాలా నాకు రెస్పెక్ట్, అభిమానం, ప్రేమ. ఎందుకంటే అది ఒక గిఫ్ట్. భగవంతుడు అందరికీ ఆ గిఫ్ట్ ఎవరు, పాట పాడడం కానీ, నటించడం కానీ, లేదా ఆర్కెస్ట్రా వాయించడం కానీ, ఏదైనా సరే గిఫ్ట్ అది. సో నాకేంటంటే ఇలాంటి ట్రైనింగ్ నాకు ఎవరు ఏమీ ఇవ్వకుండానే నేను ఇండస్ట్రీలో భగవంతుడు నన్ను తోసేసిన తర్వాత యాక్టింగ్ నేర్చుకున్నాను, తర్వాత అన్నీ నేర్చుకున్నాను. అంటే కరాటేలో బ్లాక్ బెల్ట్ నేను సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు మిగతా విషయాలన్నీ నాకు జీరో, కానీ నేను హీరో అయిపోయాను. సో అన్నీ నేర్చుకొని నాకు ఈరోజు 46 సంవత్సరాలు అవుతుంది సినిమా ఇండస్ట్రీలో, ఇంకా షూటింగ్లు ఉన్నాయి. అందుకే అప్పుడప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తాను, నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, ఈరోజు ఇప్పుడు ఎలా ఉండేవాడిని. కాబట్టి అందరినీ మనం గౌరవించాలి, అభిమానించాలి, ప్రేమించాలి. మమ్మల్ని ఎవరైతే పిలుస్తున్నారో, ప్రేమతో అభిమానంతో ఎవరైతే పిలుస్తున్నారో, తప్పకుండా వాళ్ళకి వెళ్ళి మనం కనీసం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం ఎంత బిజీగా ఉన్నా చేయాలి. లేదు ఒకసారి మాట ఇవ్వకపోతే మరోసారి ఆయన 2-3 సార్లు అడిగి నేను చేయలేకపోయాను. కానీ ఈరోజు యాక్చువల్గా ఎర్లీగా రావాలి అనుకున్న టైంకి అప్పటికే నాకు ఇది కమిట్మెంట్ అయిపోయింది. ఏది ఏమైనా అసలు ఈ త్యాగరాజైన సభ ఇదేంటే నాకు చాలా సెంటిమెంటు. సుబ్రహ్మరెడ్డి గారు ఇదే స్టేజ్ మీద నాకు ఎన్నో అవార్డ్స్ ఇచ్చారు, ఎన్నో నేను ఫెలిసిటేషన్ జరిగింది. ఇదేంటంటే నాకు ఎందుకో ఈ సభకు వచ్చి అంటే కొంచెం వెళ్తే ఏదో పాజిటివ్ ఫీలింగ్, ఒక మంచి వైబ్ నాకు ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఈరోజు నేను వచ్చింది ఏంటంటే, నేను మెయిన్గా రణధీర్ కోసం ఇక్కడ వచ్చిన సింగర్స్ కోసం. అంటే వాళ్ళ లైఫ్ ఏది ఉన్నా సరే వాళ్ళ పాటలు పాడేది అందరికీ రాదు, వాళ్ళలాగా అందరూ మనం చేయలేము, భగవంతుడు కొందరికే ఇచ్చారు. సో ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆ ప్రొఫెషన్లో వారు అభివృద్ధి చెందాలి, ఇంకా వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి. అలాగే గాంధీ గారు మరి ఆయన ఒరేషన్, ఆయన స్పీచ్, ఆయన వే ఆఫ్ హ్యాండ్లింగ్, అది కూడా ఒక గిఫ్టే. అందరూ ఆయనలాగా మాట్లాడారు, స్పాంటేనియస్గా ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం అన్నీ టక వస్తుంది. అది మాట్లాడుతుంటే అలా కింద ఇక్కడ కాదు కానీ అక్కడ కూర్చొని వింటే అది చాలా ఒక అందం అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఎందుకు చెప్తానంటే, వచ్చినప్పుడు మాకు కూడా ఏదో టెన్షన్లు ఉంటాయి, ఏదో వర్క్ అవుతూ ఉంటుంది మైండ్లో. ఈ లివింగ్ లైవ్ ఆర్కెస్ట్రా, లైవ్ స్పీచ్ చూసేటప్పుడు కాసేపు అది వెళ్ళిపోతుంది, ఆ మైండ్ నుంచి వెళ్ళిపోతుంది, కొంచెం రిలీఫ్ వస్తుంది. అది ఎక్కడికి పోదు, మళ్ళీ రేపు వస్తుంది ఆ ప్రాబ్లము, కొంచెం టెంపరీ రిలీఫ్ అనమాట. సో అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను, ఆన్ మై రైట్, అందరికీ ఆన్ మై లెఫ్ట్ అండి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ టైం అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రణధీర్ గారు, ఆల్ ద బెస్ట్. మీ ఫ్రెండ్షిప్ ఇప్పుడే మీరు ఫ్రెండ్స్ని కూడా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇదే లైఫ్ అనేది, ఫ్రెండ్షిప్ ఎక్కడెక్కడ చదువుతాం మనం, ఎక్కడెక్కడ ఉంటాం, ఆఖరికి ఎక్కడో వచ్చి మనం మీట్ అవుతాం లైఫ్లో. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి, అండ్ గాడ్ బ్లెస్ అండి. థ్యాంక్ యూ అండి. నా స్నేహితులు హారిక ఎడ్యుకేషన్ సంస్థల ఎండి గారు, ప్లీజ్ 2 మాటలు షేర్ చేసుకోవాల్సిందిగా. గుడ్ ఈవినింగ్ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. సుమన్ గారితో ఈరోజు నేను ఇలా కలవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే 1991 సుమన్ గారిని చిన్నప్పటి నుండి సుమన్ గారి సినిమాలు అందరూ చూసుంటారు, కానీ నా వే ఆఫ్ స్టైల్లో సుమన్ గారి సినిమాలు అంటే ఎక్కువగా ఆ కరాటే ఫైట్స్ అంటే బాగా ఇష్టంగా చూసేవాళ్ళం.
చాలా ఇంట్రెస్ట్గా సుమన్ గారి సినిమాలు చిన్నప్పటి నుండి చూస్తూ ఉండేవాళ్ళు. 1991లో ఆత్మబంధు అని ఒక సినిమా వచ్చింది. అది మా గుంటూరులోనే షూటింగ్ చేశారు. ఆ షూటింగ్ చూడటానికి అప్పుడు చిన్న చిన్న పిల్లలు మేము చూడటానికి కూడా వెళ్ళేవాళ్ళం. ఆ సినిమా చూసినప్పటి నుండి సార్ వైట్ అండ్ వైట్లో ఉంటారు సినిమా మొత్తంలో. సో ఆ సినిమా చూసినప్పటి నుండి ఆయన ఫ్యాన్ అయిపోయాను. సో తర్వాత ఆ ఫైటింగ్ సీన్లు, కరాటే సీన్స్ అవన్నీ సుమన్ గారి సినిమాలు అయితేనే ప్రత్యేకంగా చూసేవాళ్ళు. సో అలాంటిది దాదాపుగా ఆయన గురించి 46 సంవత్సరాలు సినీ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఇప్పటికీ కొన్ని సినిమాలు హీరోగా చేస్తున్నందుకు ఆ విషయం విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా 30 సంవత్సరాల జీవితంలో సుమన్ గారి సినిమాలు నేనే చూశాను ఎక్కువగా. సో అలాగే దాదాపుగా 700 సినిమాలు సార్, 700 మూవీస్, 750 మూవీస్ దాటేశారు. అరౌండ్ 10 లాంగ్వేజెస్లో కూడా సినిమాలు చేశారు. మన తెలుగు సినిమాలో దాదాపుగా 100 మూవీస్ పైన చేసినట్టున్నారు. నాది ఒక చిన్న కోరిక సార్, అది మీరు తప్పకుండా తీర్చాలి. 46 ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేయాలి. ఆ ఇయర్ వచ్చినప్పుడు ఆ అవకాశం మాకు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో 50 ఇయర్స్ సినీ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న స్టార్లో సుమన్ గారికి ఆ ఈవెంట్లో నేను పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లక్కీ టు హ్యావ్. అలాగే అన్నమయ్య సినిమా చూసిన తర్వాత సుమన్ గారిని ఫైటింగ్లు చూస్తూ అన్నమయ్య సినిమాలకు వచ్చిన తర్వాత, అన్నమయ్య సినిమా చూసిన తర్వాత అసలు అప్పటి నుండి ఇంకా వీరాభిమాని అయిపోయాను. సో దేవుణ్ణి తలుచుకుంటే, వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే సుమన్ గారి మొహమే నాకు ముఖ చిత్రం కనపడతా ఉండేది. సో కొన్ని సినిమాల్లో నాగార్జున గారు కొన్ని సినిమాలు చేశారు. ఇలా చేసినప్పుడు సుమన్ గారు లేరే ఆ మూవీలో అని చెప్పి కూడా ఫీల్ అయ్యాను వెంకటేశ్వర స్వామిగా. సో నేను డివోటీ అయిపోయాను సార్. సో మిమ్మల్ని సడన్గా డోర్లో నుండి రాగానే చూడగానే నాకు ఆ ఇమేజే గుర్తొచ్చింది, అన్నమయ్య ఇమేజ్లో. సో వెరీ లక్కీ టు హ్యావ్, ఆయన బ్లెస్సింగ్స్ మాకున్నాయనుకు. సో రణధీర్ నా ఫ్రెండు. సో ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్ని బాగా గ్రాండ్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Now, Thank award you, thank distribution you. is going to be done now. ఒక్క నిమిషం. So, కిరణ్ 2 మాటలతోనే క్లుప్తంగా. అందరికీ నమస్కారం. టైం లేదు కాబట్టి ఫస్ట్ సుమనన్న గారికి పాదాభివందనం. లేదు చెప్పను. మా అన్నయ్య గారు, మీరు మా అన్నయ్య గారు. నాకు ఎప్పుడు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. మొన్న ఒక మాట చెప్పారు, అది అలా యాక్సెప్ట్ చేయి ఏదైనా కానీ, ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్న. అప్పటి నుంచి అసలు నా రాకింగ్ నా లైఫ్. థ్యాంక్స్ అన్న, బ్లెస్ చేసినందుకు. సుబాని నా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్. వాడు అలా ఇంకా అంచెంచెలుగా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రణధీర్ చాలా థ్యాంక్స్ పిలిచినందుకు. టైం లేదు కాబట్టి అందరికీ పేరున ధన్యవాదాలు. నన్ను పిలిచినందుకు. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా బాగా చేయాలి, ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లవ్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బావా. వెంకట్రావు గారు 2 మాటల్లో క్లుప్తంగా కంప్లీట్ చేయండి సార్ ప్లీజ్. bell మోగుతుంది, kids లాగా. ఆర్ఎస్